అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో ఇప్పుడు రైతులకు సంబంధించి మీ హయాంలో రోడ్డెక్కిన పరిస్థితులు లేవు. ఇప్పుడు చూస్తే ఏకంగా రోడ్లెక్కి పిండికి సంబంధించినటువంటి ఏదైతే మేతకు సంబంధించి కట్టలు తగలబెట్టారు, రోడ్డు మీదే ఆక్వాకు సంబంధించినటువంటి పంటను కూడా పారబోసిన నిరసన తెలిపారు. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కొట్టలేదు. ఏం చూస్తారు అసలు? ఒకటి, ఎప్పుడు కూడా ప్రభుత్వం వ్యవసాయం పట్ల, అది ఏ వ్యవసాయం అయినా రైతుల పట్ల నిలబడాలి తప్ప ఎప్పుడు కూడా పెట్టుబడిదారుల వైపు నిలబడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు ఆక్వా రంగం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రంగం. దాని మీద దాదాపు 3 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి రంగం. దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నటువంటి రంగం. ప్లస్ రెండోది, రాష్ట్రం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరిగేటువంటి రంగం. సో అటువంటిది రైతుల పక్షాన్ని 3 లక్షల మంది రైతుల పక్షాన్ని నిలబడతావా, లేకపోతే ఒక 5 కంపెనీల పక్షాన్ని నిలబడతావా అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా ఏ నాయకుడికన్నా వచ్చినప్పుడు ఆబ్వియస్గా 3 లక్షల మంది రైతుల పక్షాన్ని నిలబడాలనేటువంటిది ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఈ 5-6 కంపెనీల వాళ్ళు ఉంటే చాలు, ఆ కార్టెల్ ఏం చెప్తే అది నేను చేస్తాను, రైతులు నష్టపోయినా పర్వాలేదు, వాళ్ళు అన్యాయం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి ధోరణి ఈరోజు ప్రభుత్వంలో కనబడతా ఉంది. ఇది ఒక్క ఈ రంగమే కాదు, అది టొబాకో కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏది తీసుకున్నా సరే ఈరోజు రైతులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన, వ్యవసాయం అనేటువంటిది దండగా అనేటువంటిది ఆయన విధానం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. సో ఈరోజు ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి పక్షాన్ని నిలబడతారు, ధైర్యాన్ని ఇస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం రైతుల్లో ఉంది కాబట్టి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే రేపు 15వ తారీఖున భీమవరం వస్తూ ఉన్నారు. లక్షలాది మంది ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి భరోసానిస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. డెఫినెట్గా ప్రభుత్వం ఏదైతే రెగ్యులేషన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేస్తూ ఉందో డెఫినెట్గా దానికి సమాధానం ఏ రకంగా చెప్పాలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వారి తాలూకా మెడలు వంచేటువంటి కార్యక్రమం రేపు 15వ తారీఖు జరగబోతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అడుగుతుంటేనేమో ఇచ్చేసామని చెబుతున్నారు. ఏమని చూస్తారు? అబద్ధాలు చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, ఏదో ఎప్పుడైనా నిజం చెప్తే 1000 తల చెక్కలు అయిపోద్దని. సో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా నిజం చెప్పేటువంటి అలవాటు లేదు. రెండోది, చెప్పిన మాట ఇచ్చి కట్టుబడి ఉండేటువంటి అలవాటు అంతకన్నా లేదు. సో అది గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ, మొన్న 4వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఆయన ఏదన్నా మాట ఇచ్చాడంటే డెఫినెట్గా ఆ మాట మీద నిలబడ్డనేటువంటి అభిప్రాయం అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి వారికి అండగా నిలబడతారు, భరోసాని ఇస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటి నుంచి అదే పని మీద ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎంత వంచినా సరే ఇది ఏంటంటే మా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. ఆల్రెడీ వంగిపోయి ఉన్నవాడికి ఏముంటుంది చెప్పండి. నేను ఆల్రెడీ వంచారు కదా నన్ను, ఇంకేం చేస్తారులే అన్నటువంటి మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు భరించాలి. ఈ 3 సంవత్సరాలు భరిస్తాం, పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడిని మెడలు వంచడం కాదు, గద్దె దించేంత వరకు పోరాటం చేస్తాం. రైతులు కూడా మేము మహాప్రభు అన్నా కానీ లక్ష కావాలంటారు. అది బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో అతిపెద్ద స్కామ్ అది. సో అమరావతిలో ఆయన నిర్మాణం చేపడితే 25,000 రూపాయలు అవుతుంది అడుగుకి. మీరు నేను కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తే 4,000 రూపాయలు అవుద్ది. అంటే ప్రతి అడుగు దగ్గర 20,000 రూపాయలు కొట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం చూపించండి ప్రపంచంలో. ఇది స్కామ్ అని అంటే ఆయనకు ఒప్పుకోడు, ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటే ఒప్పుకోడు. ఇది రాష్ట్రంలో ఇదే రాజధాని అనేటువంటిది అందరి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆయనకున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతో, ఈ TV5 ABN ఈటీవీ చూడాలంటాడు, అందులో వచ్చిందే నిజాలని నమ్మంటాడు. ఇంక ఎవరు ఏం మాట్లాడినా సరే వారి మీద కేసులు పెడతానంటాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వాస్తవాలు అనేటువంటివి ఎప్పుడు కూడా అబద్ధాలు కొంత ఇది అవ్వచ్చు, కానీ నిజం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆఖరిలో గెలుస్తుంది. ఆ నిజం రేపు ప్రజలకు తెలుస్తుంది. డెఫినెట్గా ప్రభుత్వం మారుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 40 ఏళ్ల ఆక్వా చరిత్రలో ఎప్పుడైనా రోడ్డు మీద రైతులు ఎక్కి ఇంత ఉధృతిగా నిరసనలు తెలిపిన సందర్భాలు ఎప్పుడైనా మీరు చూసారా? మీ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఏ విధంగా నిలబడ్డారు ఆక్వా రైతుకు అండగా? ఈ 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చూసాం, లేదు అప్ అండ్ డౌన్ చూసాం. కానీ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షోభాన్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవసాయ రంగంగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఏ ప్రభుత్వం గుర్తించలా. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. సబ్సిడీ ద్వారా కరెంట్ ఇవ్వడం కానీ, అప్సడా లాంటి చట్టం తీసుకుని ప్రభుత్వ అజమాయిషీలో ఉండేలాగా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. అలాగే రైతుకు కావాల్సినటువంటి సహకారము అన్ని రకాలుగా అందించటం, భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీ ఆక్వా యూనివర్సిటీ తీసుకొచ్చి కొత్త పరిజ్ఞానానికి ఈ ఆక్వా రంగానికి చేయూత ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రోడ్డు మీద రెయ్యిలు పడేసినటువంటి సందర్భం ఓన్లీ ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది.
ప్రధానంగా రైతుల పక్షాన కాకుండా ఎవరైతే రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఫీడ్ యాజమాన్యాలు ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారి లాభసాటి కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి నష్టం వచ్చినా రైతు మీద భారం వేస్తూ ఉన్నారు. రైతుకు మిగులుతూ ఉందా అంటే రైతు మిగలడం లేదు. ఇవాళ క్రాప్ హాలిడే దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంతకుముందు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, వైపరీత్యాలు వచ్చినాయి, కానీ అన్నీ తట్టుకుని నిలబడ్డాం. కానీ ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన వైపరీత్యాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారు రైతులు. సిండికేట్లో ప్రభుత్వం కీలుబొమ్మ మారిందంట వాళ్ళ చేతుల్లో. 100% అదే కదా. ఇది వరకు సారా సిండికేటో విద్యారంగ సిండికేటో ప్రభుత్వాలు నడిపించాయి. ఇప్పుడు ఆక్వా సిండికేటు ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాక ఖచ్చితంగా రైతుల్లో ఒక నూతనోత్సవం ఉంటుంది, ఒక భరోసాను ఉంటుంది. 100% నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలడు అన్నటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రైతులు అన్ని వర్గాలు స్వచ్ఛందంగా పిలిపిస్తూ ఉన్నాం. ఈ రోజున పార్టీలకు అతీతంగా రైతాంగం అంతా కూడా ఏకమవ్వండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియాలి, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కేంద్రానికి కూడా తెలియాలి అన్నది ఈ రైతుల యొక్క ఆలోచన. సార్ చెప్పండి, అప్సడా వైస్ చైర్మన్గా క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం రైతును పట్టించుకుంటే అసలు ఎలా ఉంది పరిస్థితి? ఈ 2 ఏళ్లలో అసలు కూటమి ఆక్వా రైతులనే పట్టించుకోవాలి. ఎందుకనంటే ఫీడ్ ధరలు పెంచేసి రైతులనే పెంచుకోమని చెప్పేసి ఫీడ్ కంపెనీలు, ఎందుకంటే ఫీడ్ కంపెనీలు, ప్రొక్యూర్మెంట్ కంపెనీలు, హ్యాచరీలు, ఆ అవసరమైన మెడికల్ కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక కులానికి సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ. ఏమైనా రైతు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అయినేవారు. ఇప్పుడు ఈ ఫీడ్ ప్యాంట్లు ఏదైతే యాచరీ మందుల కంపెనీ వాళ్ళు వీళ్ళు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలాంటప్పుడు ఎలా జరుగుద్ది? జరగదు. అదే సిపిఎఫ్ కంపెనీ అనేది కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఫీడ్ కంపెనీ. అది ఇవాళ ఎలాగైతే పెంచగలిగారో ఆ రోజు ₹6.85 పెంచితే వాళ్ళ ఫీడ్ బ్యాన్ చేస్తామని అప్టోడర్ నుంచి వాళ్ళకి జీవో ఇష్యూ చేస్తే వాళ్ళు 24 గంటల్లో థాయిలాండ్ నుంచి గన్నవరం చేరి రైతులను అడగండి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సమక్షంలోనే మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ₹6.85 తగ్గించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇప్పుడు మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఆ రోజున మీరు ఎన్నో ఉన్నాయి లేనట్టుగా మీరు చెప్పారు. ఇవాళ సిఎల్పి ట్యాక్స్ ఎంత తీసుకుంటున్నారు? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ట్యాక్స్ ఈ రాష్ట్రంలో ఫీడ్ కంపెనీల ద్వారాగా మీరు ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు చెప్పాలి. ఇవాళ ఏదైతే ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులు తప్పున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతు సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా సింగపూర్ నుంచి వచ్చి ఇవాళ ₹2 తగ్గించే కార్యక్రమం చేశారు. అంటే జగన్ గారు మళ్ళీ భీమవరం వస్తే మళ్ళీ ఎంతో కొంత తగ్గుద్దనే ధైర్యంతో ఇవాళ ఆక్వా రైతులు ఉన్నారు. అలాగే ఇవాళ ఈ ఆక్వా రంగంలో జరుగుతున్న సిండికేట్లని, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లని, ఫీడ్ కంపెనీలని, వీళ్ళందరినీ కూడా మెడలు వంచేటువంటి ధైర్యం, దమ్ము ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇవాళ ఆక్వా రైతులు ఇవాళ భీమవరంలో కదం తొక్కే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అడగంద అమ్మాయినా ఏం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే అన్ని రంగాల వారి యోగక్షేమాలు చూసే వ్యక్తి ఆయన. ఈరోజు మా జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధి చెందిన సమయంలో ఆయన ఆక్వా రైతుల కోసం మరి అప్సరా చట్టాన్ని తేవడమే కాకుండా మా ప్రాంతంలో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని పెట్టడం జరిగింది. ఇది ఎవరు ఆక్వా రైతులు అడగలేదు, కానీ ప్రతి రంగంలోని వ్యక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా చూడడమే జగన్మోహన్ రెడ్డి గారు. అడగంద అమ్మాయినా పెట్టదన్న మాటను కూడా మరి మర్చిపోయే విధంగా రైతు సంక్షేమం కోసం, అన్ని రకాల సంక్షేమం కోసం ఆయన పనిచేయడం జరిగింది. ఈరోజు ఇంత సంక్షోభాన్ని ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకు విచ్చేసిన తర్వాత రైతులంతా కూడా ఆయన ఒక భరోసాని ఇస్తారని, ఆయనకు రక్షణ కల్పిస్తారని ఎదురు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా చూస్తే కనుక కూటమి